బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. చేతన్ సింగ్ చూసి జాగ్రత్తగా పంచేయ్. సుఖా దివాన్ దారిలో వస్తూ ఉంటారు. ఒక రబ్బర్ ట్రీ కూడా ఇక్కడి నుంచి కింద పడకూడదు. సుఖా దివాన్ తన గార్డెన్లో చెట్లు పెట్టాలని అన్ని రబ్బర్ ట్రీల్ని చాలా జాగ్రత్తగా తీసుకురమ్మన్నారు. ఇదిగో వాళ్ళు వచ్చేశారు. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్ సోఖా దివాన్ సార్. గుడ్ మార్నింగ్ జాగ్రత్తగా పనిచేయండి. ఏ చెట్టు వేరికి ఏమీ కాకూడదు. సూకా దివాన్కి ఎండిపోయిన చెట్లు అంటే అస్సలు నచ్చదు. వేదర్ సిటీలో దొంగతనాలు జరుగుతున్నాయన్న విషయం మనం విన్నాం. ఇప్పుడు అడవిలో కూడా దొంగతనాలు జరుగుతున్నాయి. వేదర్ సిటీ పక్కనున్న అడవిలో రబ్బర్ ప్లాంట్స్ ఇల్లీగల్ గా కట్ చేస్తున్నారన్న సమాచారం మాకు అందింది. పోలీసులేమో ఎప్పట్లాగే వాళ్ళకేం తెలియనట్టుగా పట్టించుకోనట్టు కూర్చున్నారు. ఓహో, వీడికి ఎలా తెలిసిందే? పోలీసులే చేతులు ముడుచుకుని కూర్చోలేదు. ఈ న్యూస్ ఛానల్ వాళ్ళకి ఏదో ఒకటి చెప్తూనే ఉండాలి, లేకుంటే నిద్ర రాదు. ఓ కానిస్టేబుల్, మనం ఇప్పుడు వెంటనే జంగిల్కి వెళ్తున్నాం. అడవిలో ఎవడో రబ్బర్ చెట్లని దొంగలించకుండా చూసుకుంటున్నాం. ఏమంటావు? మీరు ఏమంటున్నారు సార్? మీరు నిజంగానే ఈ కేసుని ఒంటరిగా సాల్వ్ చేయాలనుకుంటున్నారా? ఈ విషయం ఏంటంటే నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు మొదటిసారి ఒక కేసుని సాల్వ్ చేయాలని డిసిషన్ తీసుకున్నారు సార్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఒక్కడేనా? నీకు మెదడు పోయిందా ఏంటి? అంత పెద్ద దొంగలతో నేను ఒక్కడనే పోరాడతానా? శివాని అసలు ఎందుకు ట్రైన్ చేశాను? కానీ కానిస్టేబుల్, నువ్వు చెప్పేది కూడా నిజమే. అప్పుడప్పుడు నేను కూడా కొన్ని కేసుల్ని సాల్వ్ చేయాలి కదా. అవును సార్, లేదంటే కమిషనర్ గారు శివాని ఈ పోలీస్ స్టేషన్ కి ఇన్ఛార్జ్ గా చేస్తారు. ఆ తర్వాత మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ టీ కాఫీలు సప్లై చేయడమే. కానిస్టేబుల్, ఏం చెప్తున్నావు? హలో శివ. హలో లడ్డు సింగ్ గారు. రబ్బర్ జంగుల్లో రబ్బర్ చెట్లని దొంగతనం చేసే వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తున్నాను. నువ్వు అక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కేసుని నేనే సాల్వ్ చేసుకుంటానులే. ఓకే లడ్డు సింగ్ గారు. ఏంటి సార్, శివాకి చెప్పకపోతే మీకు నిద్ర పట్టదా సార్? కానిస్టేబుల్, నేను రాకూడదని చెప్పాను. శివ అక్కడికి రాడు. అందుకని ఈ కేసుని నేనే సాల్వ్ చేయబోతున్నాను. భలే సార్, ఎలా మాట్లాడాలో నేను మీ దగ్గర నుంచే నేర్చుకోవాలి. Oh yeah, oh yeah. Sad days are gone gए, happy days are back आए. Best रब्बर बनाऊंगा मैं, दुनिया को दिखलाऊंगा मैं. Sad days are gone गए, happy days are back आए. Best रब्बर बनाऊंगा मैं, दुनिया को दिखलाऊंगा मैं, लाऊंगा मैं. Sad days are gone गए, happy days are back आए, back आए. Sad days are gone गए, happy days are back आए. Best रब्बर बनाऊंगा मैं, दुनिया को दिखलाऊंगा मैं, दिखलाऊंगा मैं. Sad days are gone गए, गए, गए. Happy days are back आए, आए. Best रब्बर बनाऊंगा मैं, दुनिया को दिखलाऊंगा मैं, दिखलाऊंगा मैं. అంకుల్, ఇప్పుడు మీరు వేరుతో సహా కొట్టేసిన చెట్లన్నిటినీ మర్యాదగా తిరిగి అక్కడే పెట్టేసేయండి అంకుల్.
ఏంటి చెట్లని తిరిగి పెట్టేయాలా? తూకాన్ని బెదిరించడానికి ఒక చిన్న కుర్రాడా? నువ్వు ఇంకా చిన్న పిల్లాడివి. వెళ్ళు బాబు వెళ్ళు. బాగా తిను, ఆడుకో, ఎంజాయ్ చెయ్యి. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఏంటి అందరూ చూస్తున్నారు? వెళ్ళి వాడిని కొట్టండి. దిగులు పడక, ఇదిగో నేను వచ్చేసాను. ఏ ఒక్కడిని వదిలిపెట్టను. నువ్వు మమ్మల్ని పట్టుకుంటావా? ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. శివ ఇక్కడ ఇరుక్కున్నాడు. నా పేరు సుక్క, గట్కా, చట్కా, పట్కా. శివ నా దగ్గర ఇప్పుడు ఇరుక్కున్నాడు. ఒక నిమిషం ఆగు. ఇతను అనేది హా హా హూ హూ హే హే ఏంటిది? నా నోరు, నా పాట. నేను ఏమన్నా పాడుకుంటాను. నేనేమన్నా పాటలు రాసేవాడినా చూసి గమనించి పాడటానికి? ఆహా, అలా అయితే ఓకే. ఏంటి ఓకే? అది శివాని కాపాడాలి. తప్పించుకోలేడు. మీ ఫ్రెండ్ నా దగ్గర ఇరుక్కుని టింగ్ టాంగ్ టింగ్ టాంగ్ టింగ్ టాంగ్ అని వేలాడుతా ఉంటాడు. పిల్లలారా ఏమైంది? వీడు ఇరుక్కోవడం చూసి మీరు షాక్ అయ్యారా? చెప్పండి. శివ ఇప్పుడు నా దగ్గర ఇరుక్కున్నాడు. టింగ్ టాంగ్ టింగ్ టాంగ్. క్రేన్ ఓపెన్ అవుతుంది కదా? తెరుచుకోదు బాస్. ఈ రోజే మనం ఆయిలింగ్ చేసాం. సూపర్. లెట్స్ సింగ్. శివ ఇప్పుడు ఫైట్ చేశాడు. వాడి చేతుల నుంచి తప్పించుకోలేరు. శివ చేతిలో ఈ రోజు మీరందరూ బాగా దెబ్బలు తింటారు. మీరు దెబ్బలు తింటారు. మేము దాన్ని కళ్ళారా చూస్తాం. మీరు దెబ్బలు తినడం చూసి మేము ఎంజాయ్ చేస్తాం. మీరు దెబ్బలు తింటారు, మేము ఎంజాయ్ చేస్తాం. మీరు దెబ్బలు తింటారు, మేము ఎంజాయ్ చేస్తాం. మీరు దెబ్బలు తింటారు, మేము ఎంజాయ్ చేస్తాం. కమాన్ ప్రిపేర్ అవ్వండి. దెబ్బలు తినడానికి రెడీగా ఉండండి. చెయ్యండి డాన్స్ చెయ్యండి. తర్వాత చేయడానికి డాన్స్ ఆట ఆపి వాళ్ళని పట్టుకోండి. నేను మిమ్మల్ని అడిగాను కదా, కానీ మీరే తను బయటికి రాలని చెప్పారు కదా. కానీ వాడు ఎలా బయటకు వచ్చాడు? బాస్, ముక్కానే నా దగ్గర స్క్రూ టైట్ గా ఉందని చెప్పాడు. నువ్వే కదా టైట్ గా ఉందని చెప్పావు, మరెలా బయటకు స్క్రూ టైట్ గా ఉంది, నువ్వే కదా నాతో చెప్పావు. నువ్వు నా దగ్గర స్క్రూవే లేదని చెప్పావు కదా, మరెలా బయటికి వచ్చాడు? అరే నేనే మీ బాస్ని, మీరు నన్నే కొడతారా? ఎంత ధైర్యం! సారీ బాస్. సారీ శివ, నేను ఇవన్నీ ఎందుకు కట్ చేస్తున్నాను అని నీకు నిజం చెప్తాను. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి బ్లూ ప్రింట్ తీసుకొస్తాను. ఇక్కడే ఉండు. శివ, వాళ్ళు తప్పించుకు పారిపోయారు. లడ్డు సింగ్ గారు, వీళ్ళ క్రేన్ ఇంకా అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ని సీజ్ చేసేయండి. కనీసం అప్పుడైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోతా.
శివ రబ్బర్ చెట్టు మ్యాన్ రబ్బర్ మ్యాన్. ఏంటి ఆది ఏమన్నావు? వినపడటం లేదు. ఆది సరిగ్గా మాట్లాడు. సార్ మ్యాన్ అక్కడ రబ్బర్ మ్యాన్. లడ్డు సింగ్ అంకుల్ అక్కడ రబ్బర్ మ్యాన్ ఉన్నాడు. రబ్బర్ మ్యాన్. శివ శివ అరే లడ్డు సింగ్ అంకుల్, అసలు మీరిద్దరు ఏం మాట్లాడుతున్నారో నాకు ఏ మాత్రం అర్థం కాలేదు. శివ బ్యాంక్ లో దొంగతనం జరుగుతుంది. రబ్బర్ మ్యాన్ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. అది అది లేవు. లే త్వరగా లే. ఓ రబ్బర్ మ్యాన్ గనక ఇక్కడికి వస్తే వాడిని ఎదుర్కోవడానికి ఒకరు కాకపోతే ఒక ఇద్దరు నాతో ఉంటే ఇంకా బాగుంటుంది. త్వరగా లే. చిన్న పిల్లడా మరి ఎదుగా తప్పుకో. నేను దొంగతనం చేయనివ్వను, ఇక్కడి నుంచి దోచుకోనివ్వను. నిన్ను పట్టుకొని జైల్లో వేసేస్తాను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నేను దొంగతనం చేస్తాను, దోపిడీ చేస్తాను. నాకు నచ్చింది నేను చేస్తాను. మీరందరూ నన్ను ఏం చేయగలరో చూస్తాను. నన్ను ఆపాలనుకుంటే ఆపండి, చూద్దాం. మీరు నన్ను ఏం చేయలేరు. హలో చిన్న పిల్లాడా, నీకు ఇలా పిలిస్తే నచ్చదు కదా? చిన్న పిల్లాడా చెప్పాను కదా, చిన్న పిల్లోడా, చిన్న 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 పిల్లోడా. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. శివ, నా పేరు శివ. నన్నెందుకు కొట్టావురా? నన్నెందుకు కొట్టావు? నేను ఇక్కడున్నాను. ఎలా ఉన్నావు? నన్నెందుకు పట్టుకున్నావు? నేను లడ్డు సిగిడి లడ్డు సిగిడయ్యా, నన్ను వదిలేసే. వావ్ శివ, ఈ రబ్బర్ బ్యాండ్ షాట్ సూపర్ గా ఉంది. నీకు ఇది నవ్వులాటగా ఉందా? లేదు లేదు, నేను నవ్వను. ఇక నేను ఎప్పటికీ నవ్వను. అంకుల్, నేను ఇక్కడే ఉన్నాను. మీరు టైర్డ్ అయిపోయారా? రేవా, అతను దొరకలేదు, తప్పించుకున్నాడు. సార్ ఇలా చూడండి సార్, ఇది కదులుతోంది. అదేంటో తీసి చూడండి సార్. నన్ను నువ్వు పిచ్చోడని అనుకున్నావా? నేనేం పిచ్చోడిని కాదు. ఏం చేయకుండా కదులుతోంది. దాన్ని పట్టుకుంటే ఏమవుతుందో ఎవరికి తెలుసు? ఇది రబ్బర్ మ్యాన్ లోని ఒక పార్ట్, సేమ్ కలర్. శివతో ఫైట్ చేస్తున్నప్పుడు ఇది పడిపోయి ఉంటుంది.
దీన్ని మనం తీసుకెళ్ళి శివాకి చూపిద్దాం. నాకెందుకో భయంగా ఉంది. దాన్ని ముట్టుకోవద్దా అది? నేను నీలా పిరికివాణ్ణి కాదు. ముందు అసలు ఇదేంటో మనం తీసి చూద్దాం. ఇదేదో ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది అనుకుంటా. దాన్ని ముట్టుకోవద్దా అది? రేవా హెల్ప్, నన్ను కాపాడండి. శివాని పిలు. అది దాన్ని వదిలే అది. రేవా, నేను దాన్ని పట్టుకోలేదు. అదే నన్ను పట్టుకుని లాగుతోంది. నా చేతులు దీనికి అతుకుపోయాయి రేవా. ఆగు, ఇది ఖచ్చితంగా ఏలియన్ అయ్యి ఉంటుంది. ఏలియన్ ఈ విధంగా చేస్తుంది. అది నీకు తెలిసిన కథ ఏదైనా చెప్పు, అందులోంచి మనకి ఏదైనా ఐడియా దొరుకుతుందేమో. ఇప్పుడు మనం ఎంత ప్రమాదంలో ఉన్నాం. ఇప్పుడు నీకు కథ కావాల్సి వచ్చిందా? హలో శివ, నేను వచ్చేస్తున్నాను రేవా. ఎందుకని నాకే ఇలా జరుగుతోంది? అదే దాన్ని వదిలేసే, నా మాట విను. దాన్ని వదిలే. ఎలా వదలను? ఇది నన్ను వదలకుండా అతుక్కుపోయిందే. శివా, శివ ఎక్కడున్నావు? నన్ను కాపాడు శివా, నన్ను కాపాడు. ఇదిగో నేను వస్తున్నాను. నన్ను మీతో పాటు తీసుకెళ్ళండి. అమ్మో, నా వల్ల కావట్లేదు. దాన్ని వదిలేసి అదే కష్టంలో. నువ్వేం చెప్తున్నావయ్యా? నువ్వు వదలవయ్యా నిన్ను. బాబోయ్, నా వల్ల కావట్లేదు. శివ నా మాట విను. సైకిల్ బ్లూ టైర్ ని ఆన్ చేసి సైకిల్ ని ఒక చోట స్టిక్ చేయి. ఈ శివ వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది. వాడు నన్ను చెట్లని దొంగతనం చేయనివ్వట్లేదు, డబ్బులు కూడా దొంగతనం చేయనివ్వట్లేదు. వాడితో నేను ఒంటరిగా పోరాడలేకపోతున్నాను. నాకు నాలాగే ఉండే 3-4 రబ్బర్ మ్యాన్స్ కావాలి. మీరిద్దరు రోజంతా దోమలు తోలుకుంటున్నారా? నేను ఈ రీసెర్చ్ కోసం చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేశాను. ఏదైనా కనిపెట్టారా లేదా చెప్పండి. కనిపెట్టాం సార్. ఒక సంతోషమైన న్యూస్ ఉంది. మీలాంటి వాళ్ళు ఒక్కరు కాదు, అలాగే ఇద్దరు కాదు, ఎంతమందిని కావాలంటే అంతమందిని క్రియేట్ చేయొచ్చు. ఏమన్నావు? ఈ సైంటిస్ట్ ని పట్టుకోండి. వీడు గనక దీన్ని సరదాగా చెప్పాడని తెలిసిందనుకోండి, ఒక సూపర్ అయిన డిషం యాక్షన్ జోక్ ని చెప్పండి. మీరందరూ జరగండి. మీకు ఎప్పుడు దెబ్బలాడమే తెలుసా? అసలు బుద్ధి అన్నదే లేదా? సార్, మేము చెప్పేది నిజమే. మాకు ఇంకా కాస్త టైం కావాలి. దాని తర్వాత పని పూర్తయిపోతుంది. పని ఫైనల్ స్టేజ్ లో ఉంది. టైమే కదా, ఇవాళ రాత్రి వరకు మీకు టైం ఉంది. ఒకవేళ రీసెర్చ్ కాలేదంటే రేపు మీ అందరికి ఫైనల్ స్టేజ్ వస్తుంది. ఆ తర్వాత మీ కథ క్లోజ్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.